శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ వినిపించని వేదన. రచన కోరుకొండ సత్యానంద్ గారు. ఆషాఢం పూర్తయిన వెంటనే అత్తారింటికి పరుగు తీసే కొత్తల్లుడిలా వేగంగా పరుగులు తీస్తోంది రైలు. ఆ రైలు వేగానికి భయపడేనేమో అన్నట్లుగా భానుడు పడమటి కొండల మాటికి ఒదిగిపోతున్నాడు. ఆ రైల్లో 2 టైర్ కంపార్ట్మెంట్లో పైబెర్త్ మీద పడుకున్నాడు చక్రపాణి. అతను నిద్రపోలేదు, ఆలోచిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూ ఊహిస్తున్నాడు. ఆ హాల్లో ఒక నిండు హృదయం ఉన్న రూపాన్ని చూస్తూ కలకంటున్నాడు. ఆ కలలో కరిగిపోతున్నాడు. అతని దృష్టిలో ఆ పక్క వాళ్ళెవ్వరూ లేరు. ఆ పక్క వాళ్ళెవ్వరికీ అక్కడున్నది చక్రపాణి అని తెలిస్తే అతన్ని బతకనివ్వరు, చంపేస్తారు. ప్రశ్నల వర్షంలో ముంచేసి, అభిమానపు కౌగిలిలో దించేసి చంపేస్తారు. చక్రపాణి ఆలోచిస్తున్నది, ఊహిస్తున్నది, ఆతృత పడుతున్నది ఆమె గురించి. ఇన్నాళ్ళు అక్షరాల్లో కనిపించిన ఆమె మనసు వంపు సొంపుల గురించి, ఆమె అభిమాన చందన సుగంధాల గురించి. ఒకప్పుడు స్వప్న చక్రపాణి అభిమాని, ఇప్పుడు చక్రపాణి ఆమె అభిమాని. ఆమె కథకురాలు కాదు, అక్షరాల్లో ఆత్మీయతా భావాన్ని వెల్లువలా కురిపించి మైమరిపించే అభిమానురాలు. ఒప్పించే ఓర్పు, కవ్వించే నేర్పు ఆమె అక్షరాలకుంది. ఆమె మనసు చక్రపాణికి తెలుసు. ఎందుకంటే ఆమె రాసిన ఉత్తరాల పరంపరలో పదాల పరిమళాన్ని కలిపి చూస్తే కనిపించే ఆ రూపమే ఆమె మనసని చక్రపాణి అనుకున్న విషయం, నమ్మిన నిజం. అతను నమ్మిన నమ్మకం వమ్ము కాదన్నది అతని నమ్మకం. ఆమె ఉత్తరాల్లో ఎన్నేసి భావాలు పరిచింది, ఇంకెన్నెన్ని అర్థాలని వివరించింది. తనకే తెలుసుననుకున్న విషయాలు, తనకు కనిపించిన పట్టించుకొని చిన్న విషయాలు ఎన్నో వివరించింది. ఆమె రాసిన ప్రతి ఉత్తరంలోని ప్రతి పదం చక్రపాణికి గుర్తుంది. అన్నీ మననం చేసుకుంటే 24 గంటలు సరిపోవన్నది అతిశయోక్తి కాదు. నడిచింది 3 నాళ్ల స్నేహమే అయినా ఆమె అతని మనసు నిండిపోయింది. అతని రచనల్ని మరో అందమైన మార్గం వైపుకు మళ్లించింది. కళకొక అందమైన కన్నె తోడొస్తే అదెన్ని వన్నెల్ని అందించుకుంటుందో ఇది చక్రపాణి విషయంలో నిజమైంది. ఆమె స్నేహ సౌగంధాలు పీల్చి విజృంభించిన అతను ఎన్ని రచనలు చేశాడో, ఆ రచనల్లో ఎంత మాధుర్యం కనిపించిందో, అతనికి ఎంత పేరొచ్చిందో, అతను ఆమెకి ఎంత రుణపడి ఉన్నాడో, ఆమెతో పాటు ఆమెను అతనిని కలిపిన ఆమెకు నచ్చిన ఒకప్పటి కథకు ఇంకెంత రుణపడి ఉన్నాడో. ఆ రుణాన్ని తీర్చుకోవడానికేగా ఇప్పుడు తను వెళ్తోంది. స్నేహితురాల్ని, పెళ్లి కూతుర్ని చూడ్డం ఒకేసారి జరిగిపోతుంది. పెళ్ళి కానీ కన్నెపిల్ల కానీ గుర్తొస్తే అందరిలానే చక్రపాణి ఒళ్ళు కూడా పులకరిస్తుంది, మనసు పరవశిస్తుంది. కానీ వెంటనే ఆ ఆనందం అణగారిపోతుంది. అప్పుడే అతని మనసు ఆలోచిస్తుంది తీవ్రంగా. ఆ ఆలోచనల్లో వణికిపోతాడు, భయపడిపోతాడు, బెంబేలు పడిపోతాడు. అప్పుడే అతని గుండె జారిపోతుంది, గుండెలో నిశ్శబ్దం నిండిపోతుంది, మనసు మంచు గడ్డలా మారిపోతుంది. ఇలాంటి తీయని స్వప్నంలో ఊయలలూగిస్తున్న స్వప్న నన్ను అంగీకరిస్తుందా? తన మెత్తని గుండెలపై విశ్రాంతి తీసుకొనిస్తుందా? ఓదార్పులేని హృదయానికి సేదనిస్తుందా? కళాకారుడిగా నన్ను ఈ లోకం అంగీకరించిన, అభిమానించిన మనిషిగా నన్ను దగ్గరకు రాణిస్తుందా? అందులోనూ కన్నెపిల్ల, అందమైన బలమైన ఆలంబన కోసం ఆరాటపడే ఆడపిల్ల నన్ను భర్తగా ఊహించుకోగలుగుతుందా? స్వప్నకంత విశాల హృదయం ఉందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ పదాల పొందిక చెప్తుంది. ఆ వినయం, ఆ వింత భావాలు, లోతైన మాటలు ఆమె అసలు మనసును చూపిస్తున్నాయి. ఆ ముత్యాల అక్షరాలే నేను నీకు అంకితం అన్నట్లుంటాయి. మరింకెందుకు భయం? ఆలోచనలు, ఒకటే ఆలోచనలు. సుదూర తీరాన ఉన్న స్వప్న గురించే చక్రపాణి ఆలోచనలు. మెదడును ఆవిరి చేసే ఆలోచనలు, హృదయంలో అమృతం నింపేసే ఆలోచనలు, గుండె లోతుల్లో సెలయేరు గలగలలు వినిపింపజేసే ఆలోచనలు, ఆగిపోని ఆలోచనలు, ఆమెకు అర్పించుకున్న భావాలోచనలు. ఆ ఆలోచనల్లో ఎన్నో అనుభూతులు, మళ్ళీ మళ్ళీ మననం చేసుకునే మధురానుభూతులు. ఆ ఆలోచనల్లోనే అలసిపోయాడు. తెలతెలవారుతోంది. రోజు వచ్చే తీయని కలలోంచి తేరుకున్నాడు చక్రపాణి. ఆగిపోక అలసిపోక పరుగులు తీస్తూనే ఉంది రైలు, పట్టువదలని విక్రమార్కునిలా. చక్రపాణి బెర్తు దిగి క్రిందికి వచ్చాడు. అక్కడ ఇంచుమించు అందరూ పడుకునే ఉన్నారు.
ఎవరో కొందరు సిగరెట్లు కాల్చుకుంటూ కిటికీలోంచి తదేకంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు. టాయిలెట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. లోపలున్న లైట్ వెలుతురులో అక్కడున్న అద్దంలో అతని ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే అలాంటి సమయంలోనే అందమైన అద్దం వికారంగా తన వైపు చూసినప్పుడే చక్రపాణి చలించిపోతాడు, వణికిపోతాడు, బెదిరిపోతాడు. ఆ అద్దంలో తన బింబం, ముఖబింబం వికారంగా, అసహ్యంగా, ఎగుడు దిగుడుగా, వంకర టింకరగా కనిపిస్తోంది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్క క్షణం అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు చక్రపాణి గుండెని ఎవరో బలంగా పిసికేసినట్లు ఫీల్ అవుతాడు. అక్కడున్న ప్రతి ప్రాణం లేని వస్తువు ప్రాణం వచ్చి తన వైపు చూసి నవ్వి, జేగంట కొట్టి, కేరింతలు కొట్టి, వింతగా వెటకారంగా గెంతుతున్నట్టుగా, ఒక చిన్న పిల్ల పెద్దతన్ని ఏప్రిల్ ఫూల్ చేసినప్పుడు ఎంత ఇదిగా నవ్వుతుందో అంతలా తనని చూసి నవ్వినట్లుగా అనిపిస్తుంది. కట్టుకున్న ఊహల మేడలన్నీ కూలి తన వికృత రూపం మీద పడిపోయినట్లయి పరిస్థితులు పళ్ళికిలించి నవ్వినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో చక్రపాణికి గుండెను ఎంతలా రాయి చేసుకున్నా, తనను తాను ఎంతలా సంభాళించుకున్నా, అద్దం ముందుకొచ్చేసరికి తన రూపం తన కళ్లకు దర్శనం ఇచ్చేసరికి అన్నీ పటాపంచలైపోతాయి. నిప్పుల్లో తన గుండె పడిపోయినట్లు అనిపిస్తుంది. అలా కొంతసేపు అయ్యాక పగిలిపోతున్న మెదడులోంచి, గజిబిజిగా తయారైన ఆలోచనల్లోంచి ఒక రూపం సుందర స్వప్నంలో సుందరి రూపంలా ఊహాసుందరి స్వప్న నడుచుకుంటూ వస్తుంది. ఆమె ఏవేవో మాట్లాడుతున్నట్లు, తాను వింటున్నట్లు, ఆ మాటల్లో తాను సేద తీర్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అతనికి. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. అలాగే ఒక మనసులో ఇద్దరికీ స్థానం ఉండదు. అవునా రచయిత గారు? వల పెరుగక బ్రతికి కులికి మురిసే కంటే వలచి విఫలమొంది విలపించిన మేలురా అని అన్నారెవరో. మనిషి పుట్టింది చచ్చిపోవటానికే. జననం తర్వాత మనిషికి శరణమయ్యే గమ్యం మరణమే. కాకపోతే ఒక అనుబంధాన్ని పెనవేసుకోవడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించిపోతే తప్ప అదృష్టవంతుడు కాలేడు. నేనెప్పుడు అశుభాలు పలుకుతానని నీకెప్పుడూ కోపం వస్తుంది కదూ. కీడెంచి మేలెంచమన్నారు. చీకటి తర్వాత వెలుతురొస్తుంది. వెలుతురు పోయాక చీకటి తప్పకుండా వస్తుంది. ఈ జీవితంలో కూడా కీడు, మేలు అని 2 రకాలున్నాయి. మేలును ముందనుభవిస్తూ వచ్చే కీడును ఆలోచిస్తూ భయపడే కంటే, కీడు అనుభవిస్తూ వచ్చే మేలును ఆశించి ఆనందించడం ఎంతో హాయిగా ఉండదు. మనం దూరంగా ఉన్నాం, మన మనసులు ఎప్పుడూ పలకరించుకుంటూ పరవశించిపోతుంటాయి కదూ. ప్రేమకు కళ్ళు లేవు. అవును, నిజం, దానికి కళ్ళు లేవు. ఉన్నవి మనసు, చెవులే. దానికి కావాల్సింది మధురమైన మాటలు, మారిపోని భాషలు, వాడిపోని ఊహలు, ఒక మంచి మనసు, అంతే. ఏమంటావు? మల్లెపువ్వు కంటే దాని వాసన ఎంతో బాగుంటుంది. అలాగే మనిషి కంటే అతని మనసు అందంగా ఉండాలి. నేను కోరుకునేది, కావాలనుకునేది అదే. మనిషి కంటే కోయిలంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే దాని గొంతులో హొయ్యలు దాని అందం లేనితనాన్ని మరిపింపచేస్తుంది. మనసులోని అందం నాకు కనిపిస్తుంది. ఎలా అని అడిగితే నేను చెప్పలేను. అలా స్వప్న రాసిన ఉత్తరాల్లోని కొన్ని మాటలు గుర్తుకొచ్చి అతని ఆత్మ కడలిలోని ఆలోచన కెరటాల విజృంభణ తగ్గుముఖం పడుతుంది. మండిపోతున్న మనసుకు చల్ల గాలి తగులుతుంది. చెమట పట్టిన ముఖాన్ని నీళ్లతో కడుక్కొని తుడుచుకుంటూ బయటకొచ్చాడు. చక్రపాణి సూట్ కేసు తెరిచాడు. అందులోంచి ఓ ఉత్తరం తీసి మడత విప్పి చదవడం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరం స్వప్న ఆఖరిసారిగా రాసిన ఉత్తరం. చక్ర, ఎలా ఉన్నావు? ఈ ఉత్తరంలో ఒక మంచి విషయం ఉంది. ఇన్నాళ్ళు మనసులు ఉత్తరాల ద్వారా ఊసులాడుకున్నాయే కానీ ఒకదానికొకటి ఎదురవ్వలేదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. మా ఇంట్లో అందరికీ మన విషయం తెలుసు. మనల్ని కలపాలన్నదే వాళ్ళ ఆరాటంలోని అంతరార్థం. ఇన్నాళ్ళు నాకు ఆలోచన రాకపోయినా ఇప్పుడెందుకో పదే పదే నీ రాక కోసం, మన వివాహం కోసం ఆలోచిస్తున్నాను. అందుకే నువ్వు సోమవారం సాయంత్రం నా దగ్గరికి ఎలాగైనా రావాలి. రైల్వే స్టేషన్లో దిగి అక్కడ సిటీ బస్ కానీ ఆటో కానీ ఎక్కి గాంధీగ్రామ్ అంటే వాడు తీసుకొస్తాడు. అక్కడ ఒకే ఒక జూనియర్ కాలేజీ ఉంది. ఆటో వాడైతే అక్కడే దిగొచ్చు. ఆ రోడ్డు కాలేజీ వెనక భాగం నుండి ఆ కాలనీ కాంపౌండ్ వాల్ను కట్ చేసి అక్కడుండే యారాడ కొండ మీదకు పోతుంది. ఆ రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వస్తే 4వ మలుపులో గట్టు మీద ఎర్ర చీర, ఎర్ర జాకెట్టు తొడుక్కుని నువ్వు రాసిన వినిపించని వేదన నవల పట్టుకొనుంటాను. నువ్వు అక్కడికి రాకపోతే నేనెప్పటికీ ఆ కొండ దిగి రాను. ఈ ఉత్తరం రాస్తుంటే నా చేతులెందుకో వణుకుతున్నాయి చక్ర. గమ్యం చేరువవుతున్న కొద్దీ కాళ్ళు పీకేస్తున్నట్లుగా
కాలం గడుస్తున్న కొద్దీ మనసులో తహతహ మరీ ఎక్కువైపోతోంది నాకు. ఎక్కడో కొండ మీదకి రమ్మంటుందేమిటా అని కదూ నువ్వు ఆలోచిస్తున్నావు? ఆ ప్రదేశం నాకిష్టం. ఆ ప్రకృతిలో ప్రశాంతత నా అభిమాన ధనం. నాకిష్టమైన వ్యక్తిని మొట్టమొదట అక్కడే చూడాలన్నది నా కోరిక. కాదనవు కదూ? ఆ తర్వాత నేను నువ్వు జంటగా మా ఇంటికి వెళ్దాం. ఉంటాను. కాబోయే నీ స్వప్న. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకొని బయలుదేరాడు చక్రపాణి. ఆటో జోరుగా నడుస్తోంది. వీచే చల్లగాలికి చక్రపాణి మేను పులకిస్తోంది. వచ్చే ఊహలకు అతని మనసు పరవశిస్తోంది. ఆటో జూనియర్ కాలేజీ రోడ్డు దగ్గర ఆగింది. దిగి డబ్బులిచ్చేశాడు చక్రపాణి. ఆటో తిరిగి వెళ్ళిపోయింది. చక్రపాణి చుట్టూ ఒక్కసారి చూశాడు. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం. అక్కడక్కడ ఒకరిద్దరు నడుస్తూ కనిపించారు. కుడి చేతి వైపు దూరంగా చిన్న కొండ మీద శివాలయం, కొంచెం ముందు షిరిడి సాయిబాబా ఆలయం, ఎడమపక్క విశాలమైన అందమైన కాలేజీ, కాస్త వెనగ్గా పెద్ద గ్రౌండు, ఆ గ్రౌండ్ ఆనుకొని పెద్ద కొండ. చక్రపాణి ముందుకు కదిలాడు. అతని హృదయంలో ఆతృత 7 గుర్రాల జోరులో ఉంది. ఏదో తహతహ కొండంత ఎదిగిపోతోంది. అతను ఊహిస్తున్నది స్వప్న రూపం గురించి కాదు, ఆమె ప్రవర్తన గురించి. అతను ఆలోచిస్తున్నది ఆమె అందచందాల గురించి కాదు, అభిమాన అనురాగాలు సంగమించిన అందమైన మనసు గురించి. అతను కోరుకుంటున్నది అందమైన శరీరాన్ని కాదు, తన్ను ఆనందింపజేసే సంస్కార సుగుణాన్ని. అక్కడ రోడ్డు సిమెంట్ రోడ్డుతో కలిపింది. అది కొండ మీదకు దారి తీసింది. వడివడిగా అడుగులేద్దామనుకుంటే అవి తడబడుతున్నాయి. నెమ్మదిగా వెళ్దామంటే మనసు తొందరపడి ముందుకు తోసేస్తోంది. ఇంకాస్త దూరం నడిస్తే ఆ కొండ చేరువవుతుంది. ఈ దారిలోంచే నా చెలి వెళ్ళి ఉంటుంది. ఈ దారి చివరనే ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ దారి తననేం చేసినా నన్ను మెచ్చి నా చెలి చెంత చేరినా, ఈసడించి ఏవగింపుగా మాట్లాడి అవమానపరిచినా ఈ దారిలోనే జరిగిపోతుంది. స్వప్న అలా ప్రవర్తించదు. అలాంటిదే అయితే నా ఫోటో పంపమని ఒకసారి ముచ్చటగా రాసినా తను భయపడి పంపలేదు. ఏమనుకుందో ఏమో, ఆ విషయాన్ని మళ్ళీ ఎప్పుడూ రాయలేదు. కొండగాలి చక్రపాణికి స్వాగతం పలుకుతోంది. సిమెంట్ రోడ్డు మీద నడుస్తుంటే ఆ దారి తన కాలిని స్పర్శిస్తుంటే అదో అనుభూతి, మరేదో ఆనందం కలుగుతోంది. పక్కనే కాలేజీ ప్రహరీ గోడ ఎదురుగా ఆ కాలనీ కాంపౌండ్ వాల్, ఆ కొండ మీదకు పోయే ఈ దారి కోసం చిన్న ద్వారం. ఆ ద్వారం దాటాడు చక్రపాణి. అతను వెనక్కి తిరిగి చూడలేదు. చూసుంటే ఎలా ఉండేదో కానీ అతను చూడలేదు. అతని జీవితంలో అదృష్టంలోంచి దురదృష్టం తిరిగి చూస్తుంది, దురదృష్టంలోంచి అదృష్టం తిరిగి చూస్తుంది. అందుకేనేమో అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రోడ్డు తెల్లగా, ఎత్తుగా, వంపుగా ఎంతో రమణీయంగా ఉంది. ఈ దారి ప్రకృతి స్వర్గానికి దారి, నా దేవత గుడికి వేసిన ముత్యాల బాట అని అనుకున్నాడు చక్రపాణి. ఇన్నాళ్ళు అతను దేన్ని గురించి ఒక్కసారిగా కృంగిపోయాడో అది అసలు అతనికి గుర్తే లేదు. అది ఆ దారి మహిమేనేమో. ప్రేమ పరిపక్వ దశకు వస్తే మనసు సంతృప్తితో నిండిపోతుంది, ఆందోళన ఆవిరైపోతుంది. ఇన్నాళ్ళు ఎరుగని ఏదో హాయి, తేలికదనం ఫీల్ అవుతున్నాడు చక్రపాణి. రోడ్డు మీద కొంచెం కొంచెం ముందుకు నడుస్తుంటే భూమి మీద పచ్చరంగు ఒలికిపోయినట్లున్న ప్రకృతి అందాలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లున్న శిఖరాగ్రాలు, ఆ కొండల మధ్యలో పల్లెటూరి పిల్ల పాలభాగాన కుంకుమ బొట్టులా ఉన్న సూర్యబింబం. ఇవేమీ చక్రపాణి గమనించడం లేదు. అతను చూసేది ఎదురుచూపులే. ఆ చూపుల్లో ఆతృత ఆమె కోసమే, స్వప్నాలను నిజం చెయ్యబోతున్న స్వప్న కోసమే. కష్టంగా ఉన్న గబగబా ఎక్కుతున్నాడు. మలుపు కూడా తిరిగాడు. అక్కడ ఆ రూపం, ఆమె రూపం, ఆమె చేతిలో వినిపించని వేదన పుస్తకం. చక్రపాణి కళ్ళు చెదిరిపోయాయి. పచ్చని ప్రకృతి, తెల్లని ఆమె మేను, రెపరెపలాడుతున్న ఆమె చీర చెంగు, ఇదంతా, ఆ ప్రదేశమంతా భరతమాత కట్టుకున్న చీరలా ఉంది. ఆ ఇద్దరి మధ్య 10 అడుగుల దూరం. ఇన్నాళ్ళు పరిగెత్తిన కాలం ఇప్పుడు ఆగిపోయినట్లయింది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్లుంది. ఆమె కళ్ళల్లో వింత భావం ఉంది. సమస్త కళ్ళలు సంగమించిన ఓ శరీరం ఆమె మోములో ప్రతిబింబించినట్లుంది. పదే పదే పలికిన పదం, పేరు స్వప్న అన్న 2 అక్షరాలు ఇప్పుడు పలుకుదామన ఉంది. ఆవేశంగా, ఉద్వేగంతో పిలవాలనుంది. కానీ గొంతుక్కి ఏదో అడ్డుపడినట్లుగా ఉంది. అది పొంగి పొరలుతున్న ప్రేమ, ఎగిరి గంతులేస్తున్న అభిమానమా, ఉర్రూతలూగుతున్న ఉద్రేకమా, ఉయ్యాలలూగుతున్న ఆనందమా?
కళ్ళెం లేని కోరికల పరంపర ఏమిటది? ఏమిటి అది? భాషకందని భావం. ఆ భావంతో అతని పెదవులు వణికిపోతున్నాయి. వడగళ్ల వాన పడినట్లు, వరదొచ్చేస్తున్నట్లు, ఆమని ఆనంద తాండవం చేస్తున్నట్లు ఏదోలా విప్పలేని వింత భావాలు, రాగాలు రవళిస్తున్నాయి. అంత కష్టంతో పెదవుల్లోంచి ఒక పదం బయటపడింది. స్వప్న. బరువుగా, బొంగురుగా వచ్చిందా పిలుపు. ఆ బరువులో ఆవేదన ఉంది, ఆ బొంగురులో ఆరాధన ఉంది. నల్లని కళ్ళు అందంగా చూశాయి, అతన్ని పరికించి చూశాయి. మామూలు జోళ్ళు, లూజు షరాయి, లాల్చి, వాటిలో సన్నగా పీలగా ఉన్న శరీరం, దళసరి అద్దాలు, వాటిల్లోంచి కవ్విస్తున్న భూతం కళ్ళు, దళసరి కనుబొమలు, చిన్న ఎర్రని తల, నల్లని రంగుతో ఉన్న చక్రపాణి కనిపించాడు. స్వప్న. ఆ పిలుపుతో ఆమెలో చప్పున ఓ భావం మెదిలింది. ఎందుకో ఆమె తల క్రిందకు వాల్చేసింది. అంతే. అతను ఆ రోడ్డు మొదట్లో మర్చిపోయిన ఆలోచనలు మళ్ళీ మళ్ళీ పెనుగాలిలా, సుడిగాలిలా, తుఫానులా చెలరేగిపోయాయి. కానీ అతనిలోని భావాల పరంపర పెళ్ళుబికింది. స్వప్న. స్వప్న. ఏమిటి స్వప్న? ఇదేమిటి? నీకోసం ఇన్నాళ్ళు కాచుకొని ఉండి నీ ఉత్తరం అందగానే పరిగెత్తి అలసి సొలసి వచ్చిన నాకిచ్చే స్వాగతం ఇదేనా? పలికే మొదటి మాట మౌనమా? ఆమె ఒక్కసారి తల పైకెత్తి చూసింది. ఆ కళ్ళల్లో ఒక భావం కనిపించింది చక్రపాణికి. అదే ఆ భావం పేరు ముద్దు పేరు. అసలు పేరు అసహ్యమే. ఎప్పటివో మాటలు గుర్తుకొచ్చాయి. అందమైన ఆడపిల్లలకి కావాల్సింది బలమైన ఆధారం, అందమైన ఆలంబన. నా ఈ చింపిరి అవతారం కాదు, చితికిపోయిన జీవితం కాదు. స్వప్న. నువ్వు కూడా అందరిలాంటి దానివేనా? అయితే నువ్వన్న మాటలకు అర్థం ఏమిటి? గొంతులోంచి వచ్చిన భావుకతేనా అది? ఎండిపోయిన గోదారి గలగలలేనా అవి? స్వప్న. ఆమె అటువైపుకు తిరిగిపోయింది. అంతేనే స్వప్న. స్వప్నాల్లోనే నా బ్రతుకు కరిగిపోవాలా? నువ్వు నాకు స్వప్నంగానే మిగిలిపోవాలా? ఆమె బదులివ్వలేదు. అటువైపు నుండి తల తిప్పలేదు. వెక్కుతూ ఏడుస్తోంది. నా రూపం చూసిన తర్వాత ఆమె ఇన్నాళ్ళు కట్టుకున్న ఆశల హర్మ్యాలు కూలిపోయాయన్నమాట. కన్న కలలు చేదు నిజాలు అయ్యాయన్నమాట. అందుకే ఆమె అంతలా బాధపడుతుంది. తను ఊహించుకున్న రూపం నాకు లేదని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అది ఆమె ఇన్నాళ్ళు రాసిన రాతలకర్థం, అంతరార్థం ఏమిటి? అతనిలో కోపం రగులుకుంది. స్వప్న. నాకు కోపం వస్తోంది. ఆరాధనతో చల్లదనంతో పాటు తిరగబడితే కోపాగ్ని కూడా ఉంటుంది. వలచి విఫలమవ్వడంలో హాయి ఉందని నువ్విలా ప్రవర్తిస్తున్నావా? ప్రేమకు కళ్ళు లేవని నన్ను చూసి కళ్ళు మూసుకుంటున్నావా? కోయిల రూపంలో కమ్మని గొంతును వినలేవా? మనసులోని అందం నీకు కనిపిస్తుందన్నావే, మరి నన్ను చూసి ముఖం చాటు చేసుకున్నావేం? ఇంతటి నీచమైన దానివి నన్నెందుకు ఆకర్షించావు? సంస్కారం ఉట్టిపడే మాటలెందుకు రాశావు? అవును, నాకు అందం లేదు. కాకిని, నల్ల కాకిని. కానీ నువ్వు మోసగత్తెవు. ఆహా, నీలోని ఆరాధన, అభిమానం ఇదా? గుండెల్ని నింపేసే అభిమానం నీలో ఉందనుకున్నాను. గుండెలు పగిలిపోయేంత అసహ్యం ఉందా? నా గుండెలో నీకో పెద్ద గుడిని కట్టి దానిలో దేవతవు నువ్వే అనుకున్నానే. కానీ ఇదా? చిచి, నా దేవత ఇంత నీచమైనదా? ఈ లోకంలోని మనుషులు కాదు, రాక్షసులు. కానీ నువ్వు చండాలురాలివి. ఆమె ఒక్కసారిగా తల వెనక్కి తిప్పి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఎర్ర జీరలతో ఆమె కళ్ళు అతి భయంకరంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో సన్నని కన్నీటి పొర. ఆమె ఊగిపోతోంది. కాళిలా, ప్రళయకాళ రుద్రిలా. అతను ఆగిపోయాడు. ఆ చూపుతో అతను చల్లారిపోయాడు. సారీ, నన్ను క్షమించు స్వప్న. సారీ, క్షమించండి. ఎగురుతున్న గాలిపటం తెగిపోయి ఏ చెట్టుకో అంటుకొని ఆ చెట్టు నాది అంటే ఎలా కుదురుతుంది? కోపంలో ఏదో నోరు జారిపోయాను. మనం మనుషులం, దేవతలం కాదు. ఆశలు, కోరికలు, ఊహలు ఉంటాయి మనకు. అందం లేని నన్ను ఏ ఆడపిల్ల కూడా కోరుకోదు. ఎంతో అందం ఉన్న మీరు నన్నెలా అంగీకరించగలరు? దురాశ నా కళ్ళు కప్పేసింది, నోరు జారించేసింది. నన్ను క్షమించండి అని అన్నంతలో ఆమె చెయ్యి విసిరింది. వెళ్ళిపో అన్నట్లుగా. అంతవరకు కనురెప్పల్లో ఒదిగి ఉన్న కన్నీరు ఉబికింది. గులాబీ చెంపల మీదుగా జాలువారింది. ఆ చర్యకు చక్రపాణి కళ్ళ వెంట కూడా కన్నీరాగలేదు. నన్ను, నా రూపాన్ని చూసి ఎంతగా ఆమె నిరాశపడిందో ఉబికిన ఆ కన్నీరే చెప్తుంది అనుకుని వెళ్ళిపోతాను. ఉండమన్నా ఉండను నేను. ఉండమనేవారు కూడా లేరు. వస్తాను అని గిరుక్కుని తిరిగిపోయాడు చక్రపాణి. అతని గుండె మండిపోతోంది. మనసు కాలిపోతుంది. మెదడు పగిలిపోతోంది.
శరీరమంతా చెమటలు, వణుకు, వివరించి చెప్పలేని వణుకు. పల్లం వల్ల, అతనిలో ఆవేశం వల్ల అడుగులు వడిగా పడుతున్నాయి. అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఆశ నన్ను మోసం చేసింది. అక్షరాల్లోనే ఆత్మీయత అభిమానాల్ని వెల్లువలా కురిపించి మోసం చేసిన వంచకురాలు. ఆమె విషాద కథల్ని సృష్టించే కథకురాలు. పదాల్లోని పరిమళం ప్రవర్తనలో లేదు. అక్షరాల్లో సంస్కారం మనసులో లేదు. నేను ఓడిపోయాను, కాదు మోసపోయాను. మోజు వరదలో కొట్టుకుపోయాను. అతని ఎర్రని కళ్ళల్లో కన్నీటి వర్షం, ఆవేదన, వడగాల్పులు, రక్తవరదొచ్చి గుండె పగిలిపోయేలా ఉంది. కళ్ళు రెండు పేలిపోతున్నట్లుగా ఉన్నాయి. అతన్ని తాకితే 1000 వోల్టుల కరెంట్ షాక్ కొడుతుందేమో అన్నట్లుగా అన్నాడు. చెమట పట్టిన ముఖంతో, చెరిగిపోయిన తలతో, ఎన్నో భావాలు మిళితమైన భావంతో అతను పిచ్చివాడిలా ఉన్నాడు. ప్రేమ బిచ్చగాడిలా ఉన్నాడు. వడివడిగా పడిన అడుగులు ఒక్కసారిగా అక్కడ ఆగిపోయాయి. ఎత్తిన కళ్లకు అక్కడ ఆ కాలనీ కాంపౌండ్ వాల్ మీద అందంగా రాసిన 4 అక్షరాలు కనిపించాయి. అవి చూసిన మరుక్షణం అతని నోరు పెగల్లేదు. మెదడులో ఉరుములు, మెరుపులు. తాను నిల్చున్న చోట నేల పగిలి తాను కూరుకుపోయినట్లు అనిపించింది. అతన్ని స్వప్న మోసం చేయలేదు. అతన్ని అతనే మోసం చేసుకున్నాడు, అపార్థం చేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుంటే అప్పటికి పున్నమి వెన్నెల కురిసేది. అభిమాన అనురాగ సంఖ్యళ్ళు పడి ఉండేవి. అంటే ఇందాక ఆమె చెయ్యి చూపించింది ఈ గోడవైపా? అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఆమె పరిగెత్తుకుంటూ వస్తోంది. జీవిత నౌక దూరమైపోతుందన్న ఆతృత, ఆవేదన ఆ పరుగులో ఉంది. ఆగలేకపోయాడు చక్రపాణి. పరిగెత్తాడు. బలహీనంగా ఉన్న గుండెలు బరివెక్కిపోతున్నా పరిగెత్తాడు. ఆమె కౌగిలి కోసం, ఆమె హృదయ సామ్రాజ్యం కోసం. ఆ కొండ మీద 1 నిమిషం పాటు ఉరుకులు పరుగుల ప్రళయం. ఆ ప్రళయం సృష్టించిందో ప్రేమ కౌగిలిని, కలిపిందో ప్రేమ జంటని. ఆ కౌగిలిలో ప్రేమ, స్నేహాల విలువ హిమాలయాల్ని దాటింది. అతను ఒగరుస్తున్నాడు. ఆమె ఆయాసపడుతోంది. భావాల పరంపరలు, అనురాగాల రవళులు ఒక్కసారిగా ఒక్కుమ్మడిగా చెలరేగిపోయాయి. స్మృతుల స్మృతితో, అనురాగం లయంతో ప్రేమ సంగీతం వినిపించింది ఆ హృదయాల్లో. నన్ను క్షమించు స్వప్న, నన్ను క్షమించు. ఇందాకటి నుంచి నీ ముఖంలో ఆ భావాలకు కారణం ఇదా? నేను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు స్వప్న. నాకు వివరంగా నోరు విప్పి చెప్పలేని ఆవేదన నాకు వినిపించలేదు. కానీ ఇప్పుడు నాకు కనిపిస్తుంది. నీ మనసు కనిపిస్తుంది. అందులోనూ అందాలు కనిపిస్తున్నాయి. మధురమైన నీ భావాలు గుండెలోనూ ఉండిపోవాలని, అవి నాకే వినిపించి అంకితమైపోవాలని, అవి గొంతు దాటి బయటకు రాకూడదని ఆ దేవుడు నా కోసం కల్పించిన అవకాశం స్వప్న. ఇది నా వరం. చెప్పలేక, నా బలహీనత సృష్టించిన విపరీత ప్రవర్తనను భరించలేక అప్పుడు నీవెంత నలిగిపోయావో, నీ మనసెంతగా కుమిలిపోయిందో ఊహిస్తేనే నా గుండె నీరైపోతుంది. నన్ను క్షమించు స్వప్న. అతని గుండెలో గువ్వలా ఒదిగిపోయిందామె. ఆనందంగా వర్షిస్తున్న కళ్ళు, సంతోషంతో వణుకుతున్న పెదవులు ఎవరికీ వినిపించకుండా నిశ్శబ్దంగా మాట్లాడుకుంటున్నాయి. సమాప్తం. వినిపించని వేదన కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.